హాయ్ హలో మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి శ్రీకాంత్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకోసం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతికూర టమాటా పచ్చడి చేస్తూ ఇది తినడం వల్ల మనకు కలిగే లాభాలు నష్టాల గురించి చెప్తాను. మెంతికూరలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ చాలా ఉంటాయి. ఈ మధ్య టీవీలో చాలా న్యూస్ చూస్తున్నాం. చిన్న పెద్ద తేడా లేకుండా హార్ట్ అటాక్ వస్తుంది. దానికి మెయిన్ రీజన్ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్. వారానికి ఒక్కసారైనా మెంతాకు మన డైట్లో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. ఇంకా ఈ జనరేషన్లో బయట ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు. అలా తినడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మెంతికూర అనేది తగ్గిస్తుంది. ఇంకా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ డైట్లో మెంతికూర ఉంచుకోవడం వల్ల బరువు తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా డయాబెటీస్ పేషెంట్స్, అదేనండి షుగర్ పేషెంట్స్కి మెంతికూర తినడం వల్ల షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకా మెంతికూర తినడం వల్ల మన ముఖం పైన ముడతలు అనేవి రాకుండా చేస్తుంది. కాన్స్టిపేషన్ని కూడా తగ్గిస్తుంది. మీకు తెలుసో తెలీదో చాలామంది మెంతులను నానబెట్టి వాటిని పేస్ట్లా చేసి జుట్టుకి అప్లై చేస్తారు. అది చాలా మేలు చేస్తుందని. అలాగే మెంతికూర తినడం వల్ల మన చుండ్రు అనేది పోతుంది. ఇంకా మన హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. మెంతి ఆకులో కాల్షియం, విటమిన్ డి ఉంటాయి. ఇవి ఉండడం వల్ల మన బోన్స్ని స్ట్రాంగ్ చేస్తాయి. ఇంకా బాలింతలు ఈ ఆకు తినడం వల్ల పాలు అనేవి బాగా పడతాయి. ప్రెగ్నెన్సీ వాళ్ళు మెంతికూరని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఈ మెంతాకు తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మెంతాకు వారంలో 3 సార్లకు మించి తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకుంటే ఒంటికి వేడి చేస్తుంది. కొంతమందికి అలర్జీ సమస్య వస్తుంది. ఇంకా అతిమూత్ర సమస్య వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ సలహాలు తీసుకొని తక్కువ మోతాదులో తీసుకోవాలి. చూశారు కదా మెంతికూర మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్.